ఇరాన్పై మరోసారి భీకర స్థాయిలో దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యానికి ఆ దేశ ప్రభుత్వం సెలవులు రద్దు చేయడం దానికి మరింత బలం చేకూరుస్తోంది. అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్పై ఏకపక్ష దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంటుందన్న భయాందోళనలు మొదలయ్యాయి. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోవడంతో వాటి ఉత్పత్తిని వేగవంతం చేయాలని పెంటగాన్ ఆదేశించింది. పశ్చిమాసియా యుద్ధం మళ్లీ మొదటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై వైమానిక దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో అమెరికా దౌత్యం ఇక పనిచేయదని అంచనా వేస్తున్న ఇజ్రాయెల్ ఒంటరిగానే దాడులకు దిగేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇరాన్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, ఐఆర్జీసీ కీలక అధికారుల హత్యలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఇజ్రాయెల్ ఏకపక్షంగా సైనిక ఆపరేషన్కు దిగితే ఈ ఘర్షణల్లో ఇరాన్కు టెల్లవీవ్ ప్రధాన లక్ష్యంగా మారుతుంది. ఇజ్రాయెల్ కనుక దాడులను తీవ్రతరం చేస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. హైఫా రిఫైనరీతో పాటు ఇజ్రాయెల్ వ్యాప్తంగా దాడులు చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఇజ్రాయెల్ వద్ద ఇంటర్సెప్టర్ల నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కొత్త దాడులకు పాల్పడితే ఇరాన్ నుంచి వచ్చే ప్రతీకార దాడులను అడ్డుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ సైనికులకు ఆ దేశ ప్రభుత్వం సెలవులను రద్దు చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై జరిగిన దాడులకు సరిగ్గా 2 రోజుల ముందు ఇజ్రాయెల్ ఇలాగే సైనికుల సెలవులను రద్దు చేసింది. ఆ తర్వాత ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ కాంపౌండ్ను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది. గత దాడుల ముందు అనుసరించిన వ్యూహాన్నే ఇజ్రాయెల్ ఇప్పుడు పునరావృతం చేస్తుండటంతో ఇరాన్పై అతిపెద్ద దాడికి రంగం సిద్ధం చేసిందనే వాదనలకు బలం చేకూరుతోంది. మరోవైపు ఇరాన్పై దాడి నిర్ణయం వెనుక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అక్టోబర్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయంగా తన పట్టును నిలుపుకునేందుకు నెతన్యాహుకు ఒక భారీ విజయం అత్యవసరం. అందుకే ఇరాన్పై దాడిని ఆయన తన చివరి అస్త్రంగా భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ దళాలకు అవసరమైన ఆయుధాలను వేగంగా అందించేందుకు పెంటగాన్ దృష్టి సారించింది. ఆయుధోత్పత్తిని, కొనుగోళ్లను పెంచుతున్నట్లు పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ ఒక ప్రకటనలో తెలిపారు. శత్రువుల నుంచి పొంచి ఉన్న ముప్పును వేగంగా తిప్పికొట్టేందుకు తమ సైనికులకు అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. వాషింగ్టన్ కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తాజా విశ్లేషణ ప్రకారం ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికా మిలిటరీ వద్ద ఉన్న అధునాతన క్షిపణి ఇంటర్సెప్టర్ల నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా వద్ద 2330 పాట్రియాట్ ఇంటర్సెప్టర్లు ఉండగా ఏప్రిల్ నాటికి అవి 1030కి పడిపోయాయి. ఇటీవల జరిగిన దాడుల తర్వాత వీటి సంఖ్య 759 నుంచి 827 మధ్య ఉన్నట్లు నివేదిక తెలిపింది. అటు యుద్ధం ముందు అమెరికా వద్ద 452 థర్డ్ ఇంటర్సెప్టర్లు ఉండగా ఏప్రిల్ నాటికి అవి 232 నుంచి 262కు పడిపోయాయి. ఆయుధాల పంపిణీని వేగవంతం చేయడం అనేది యుద్ధం మొదలైన ముందు నుంచే చేపట్టిన విస్తృతమైన ఆధునికీకరణలో భాగమేనని పెంటగాన్ స్పష్టం చేసింది.